విజయ్ గారు ప్రధానంగా అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు కావచ్చు, తెలంగాణకి రావాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలనే మాట్లాడు కావచ్చు, లేకుంటే ఇతరత్ర వ్యాఖ్యలు కావచ్చు. మొత్తానికి ఓవరాల్గా చూస్తూ ఉంటే మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగానే కనబడుతుందా, లేకుంటే ఎట్లా కనబడుతుందా సార్? ఓవరాల్గా పవన్ కళ్యాణ్ వ్యవహారం చూస్తే నిజంగా తిక్కలోని లాగానే వ్యవహరిస్తున్నాడు. వచ్చి నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీకు అనుమతి ఇవ్వలేదు ఇవన్నీ ఉంటే ఎవరిని అనాలి? రేవంత్ రెడ్డిని అనాలి, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ని అనాలి. రేవంత్ రెడ్డి మంచోడు అంటాడు, ఆ తర్వాత ఇంకెవరో మంచోళ్ళు అంటాడు. ఏం మాట్లాడతాడో తల తిక్కగా తిక్క వ్యవహారము, మైండ్ కాయలు తప్పినటువంటి చేష్టల్లాగానే ఉన్నాయి మొత్తం పవన్ కళ్యాణ్ది. నువ్వు నాగేశ్వర్ని తిడతాడు, ఇంకోళ్ళని తిడతాడు. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా నాగేశ్వర్ని తిట్టినావు, తెలంగాణ అస్తిత్వాన్ని చేస్తున్నావు. ఇదంతా ఏంది కన్ఫ్యూజన్? ఇది అంతే. అంటే నీకు ఒక టాస్క్ ఇచ్చారు, నువ్వేమైనా సినిమాలలో బ్రహ్మానందం ఉపయోగించుకొని, హీరోలు ఉపయోగించుకొని ఎట్లయితే చేస్తారో, నువ్వు రాజకీయాల్లో నువ్వు బ్రహ్మానందం క్యారెక్టర్ అనేది మరోసారి నిరూపించుకోండు. పవన్ కళ్యాణ్ చెత్త బ్రహ్మానందం క్యారెక్టర్ ఎట్లుంటుందో, హాస్యనటుడి పాత్ర, జోకర్ పాత్ర, అలాంటి పాత్రనే ఇక్కడ రాజకీయాల్లో పోషించిండు. అప్పుడప్పుడు జోకర్లకు కలిసి వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా కలిసి వచ్చింది. అందుకే అన్న నాకు ఆంధ్రాలే దిక్కు లేదని కూడా అన్నాడు. నాకు ఆంధ్రానే దిక్కు లేదు అంటే నీకు అది క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడప్పుడు ఈ హాస్యనటులు జోకర్ల సినిమాలు అదే అప్పుడప్పుడు బయటపడ వాళ్ళ అమాయకత్వం వాళ్ళదంతా బయట పెట్టుకుంటారు కదా, అంతే బయట పెట్టుకున్నాడు. ఏది లేదు. ఈయన భూమి పోతుందనేది ఒకటి, మోడీ అలా కలిసిపోయి ఒక స్క్రిప్ట్ టాస్క్ ఇచ్చారు. ఆ స్క్రిప్ట్ చంద్రబాబు కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇది చంద్రబాబు చదువుతారు. ఫస్ట్ ఇచ్చినటువంటి టాస్క్ను ఈయన ద్వారా ఒక వెర్షను, చంద్రబాబు ద్వారా ఇంకో వెర్షను. వీళ్ళకు తెలంగాణలో పూర్తి సపోర్టు రేవంత్ రెడ్డి. ఇలా ముగ్గురి స్క్రిప్ట్ తోటి తెలంగాణ అస్తిత్వాన్ని, ముఖ్యంగా హైదరాబాద్లో జరుగుతున్న గ్రోత్ కావచ్చు, హైదరాబాద్లో ఉన్న సంపద కావచ్చు, హైదరాబాద్లో ఉన్న ఆదాయం మీద వీళ్ళకి పడ్డటువంటి కన్ను. హైదరాబాద్ని ఎప్పుడు వివాదం చేయాలి అనే కాన్సెప్ట్ తోటే వీళ్ళు పనిచేస్తారు. తల్లిని చంపి బిడ్డరిచ్చిన మోడీ కాంచి మొదలు పెడితే వీళ్ళ దగ్గర నుంచి తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు. దానికి వీళ్ళకు వెనకంగా డబ్బు సపోర్టు, ఈయన కేసులలో ఉన్నందుకు రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నాడు. నీకు అనుమతి అయినటువంటి రేవంత్ రెడ్డిని ఏమీ అనవు, ఇతరకు సంబంధించినటువంటి వాళ్ళు ఏది అనవు. మొత్తం తెలంగాణ సమాజం కూడా సోయి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. తెలంగాణ సమాజం సోయితో లేకపోతే మనం ఎట్లా ఆగమవుతుంది అనేది, ఎవరెవరు వచ్చి ఏ రకంగా ఇక్కడ నీలుగుతూ ఇక్కడ మనల్నే నువ్వు మీ అయ్యే జాగిరా అనే ప్రశ్నించేటువంటి సిచ్యువేషన్కి వచ్చిర్రు అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం మేల్కోవాలి, లేకపోతే మళ్ళా మనం ఆగమైపోతాం. వచ్చినటువంటి దాన్ని వీళ్ళు ఆగం చేసే కుట్రలు చేస్తున్నటువంటి మనం ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కుట్రలో పవన్ కళ్యాణ్ ఒక పావుగా ప్రస్తుతం ఉపయోగపడి ఆయన ఆస్తికి సంబంధించిన భూమి ఆక్రమణ చేసినటువంటిది వాస్తవం. నువ్వు గవర్నమెంట్ చేసింది చూసిందాకా ఆగాల్సిన అవసరం లేదు. నీ భూమి నువ్వు ఇక్కడ ఆక్రమణ చేసినావు, ఇష్యూని డైవర్ట్ చేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా కావాల్సింది ఏముంది? ఇక్కడ కొనుగోళ్ల విషయం ఉన్నది, ఇప్పుడు రైతుల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మీడియా, దానికి సంబంధించినటువంటి ఆంధ్ర ఉన్మాద మీడియా కావచ్చు, ఎల్లో మీడియా కావచ్చు, ఆ భావజాలంతో ఉన్నటువంటి ఉన్మాద మీడియా అంతా నిన్న ఊగిపోయినటువంటి విధంగా చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఏదో పైలోకం నుంచి వచ్చిండు తెలంగాణకు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చి చూపిస్తున్నటువంటివి కూడా చూసినాం. అందుకే తెలంగాణ సమాజం ఏ మాత్రం జాగ్రత్త లేకపోతే మనం ఆగమై సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. ఇదంతా మోడీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నటువంటి నాటకంలో ఈయన బ్రహ్మానందం పాత్ర పోషిస్తున్నాడు. దీన్ని మనం అబ్జర్వ్ చేసుకొని ఎప్పటికప్పుడు రాజకీయ చైతన్యంతో తిప్పికొట్టాలి. నువ్వు పోటీ చేస్తానే నువ్వు పోటీ చేసినావు. 2023లో కూడా కొన్ని అసెంబ్లీలో పోటీ చేసినావు. ఏదో ఇప్పుడు కొత్తగా నిర్ణయం తీసుకొచ్చి ఊక్కుంటా చెప్పుడు కాదు, సినిమా డైలాగులు చెప్పుడు కాదు. నువ్వు పోటీ చేస్తేనే ఓడిపోయినావు తెలంగాణలో. నీకేం లేదని కూడా తేలిపోయింది. ఏదో ఉత్తగా ఇప్పుడు పైసలు ఇచ్చి వాళ్ళు అంటున్నట్టే ఉన్నది కదా, ప్యాకేజ్ స్టార్ అన్నట్టే ఉన్నది. ఎవరో పైసలు ఇచ్చి ఏదో ఇస్తే వచ్చి మాట్లాడిపోయేటువంటిది. ఒకదానికి పొంతన లేని విషయం మాట్లాడుతుండండి. మాత్రం రాజకీయ అవగాహన శూన్యత కనిపిస్తుంది. ఇక డబ్బులు ఇచ్చిరు కాబట్టి, సినిమా స్క్రిప్ట్ ఇచ్చిరు కాబట్టి చదువుకుంటూ పోయి ఏదో విమర్శ చేయాలి, ఏదో మాట్లాడాలి అనే యాంగిల్ తప్ప ఏది లేనటువంటిది. నీకు తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగబద్ధంగా ఒక పార్లమెంట్లో
బిల్లు పెట్టి పాస్ అయినటువంటి అంశము. నీకు అంత క్లియర్గా ఉంటుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్రం ఏర్పడ్డదా? రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పడి ముఖ్యమంత్రి అయ్యారు, 10 ఏళ్ళ నుంచి కొనసాగుతూ ఉన్నటువంటిదా? అరే నువ్వు ఇది పాకిస్తానా పాస్పోర్ట్, ఎంత చిల్లరగా పోలుస్తున్నావు నువ్వు మమ్మల్ని తెలంగాణ వాళ్ళని, ఎంత అవమానంగా మాట్లాడుతున్నావు. ఒక చెత్త కంట్రీ పాకిస్తాన్ని తీసుకొచ్చి మమ్మల్ని పాకిస్తాన్ వాళ్ళతో పోల్చడం ఏంది? మరి నువ్వు పాకిస్తాన్ అన్నప్పుడు ఇక్కడ భూమి ఎందుకు కొనుక్కొని ఉన్నావు? ఇది పాలస్తీనా పాకిస్తాన్ అయితే నువ్వు ఇది భారతదేశంలో భాగంగానే ఉండి నువ్వు పాస్పోర్ట్తో రావాలంటే ఏంది? ఎంత చిల్లర, ఎంత అవమానంగా మాట్లాడుతున్నట్టు. నిజంగా అసలు తెలంగాణ సమాజము ఇట్లాంటి చెత్త రాజకీయ నాయకుల పట్ల మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువైపు తిరిగి చూడకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో గుద్దాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి ఇటు తిరిగితే మూతి పనులు రాలగొట్టే విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో తీర్పులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వాళ్ళని మనం తెలంగాణలో అడుగు పెట్టనీయొద్దు. రాజకీయంగా నువ్వు ఏదైనా వస్తే నువ్వు ఎంటర్టైన్మెంట్ కోసం వీకెండ్ ఎవడైనా ఉప ముఖ్యమంత్రి సొంత రాష్ట్రంలో బతారండి, ఈడికొచ్చి బతకడం ఏంది? వీకెండ్లో ఈడికొచ్చి ఈడ బతికిపోయి ఆడని పరిపాలన చేస్తా అని ఈడ బతికి భూమి ఆక్రమణ చేసుకొని అది గట్టిగా ప్రశ్నించేసరికి ఈ రకమైన ఊగిపోయి సిగాలు వచ్చినట్టు ఊగిపోయి ఎవరి మీద పెత్తనం చేస్తున్నావు? ఇంకా అందులో కూడా ఎంత ఆంధ్ర ఆధిపత్యం ఎట్లా చూపిస్తున్నాడు చూడండి. తెలంగాణ చిన్న రోజులైనా ఇక్కడ నిలబడి నేను నా అడ్రస్ ఇది అని ఒక గడ్డ మీద నిలబడి ప్రజాస్వామ్య తెలంగాణ చెబితే ఆ మాత్రం నువ్వు బతకగలుగుతున్నావు. పవన్ కళ్యాణ్ నేను ఇప్పటికే రాజకీయంగా బొందబెట్టాల్సినటువంటి ఇటువంటి మూతి పనులు రాలే విధంగా రాజకీయంగా తీర్పులు ఇవ్వాల్సినటువంటి ఉంది. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి ఉంది. బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి ఇదంతా ఒక తానుముక్కలే. ఈ తానుముక్కలు తెలంగాణ మీద ఉన్న సంపద ఆధిపత్యం కోసం, తెలంగాణ సంపద, తెలంగాణలో ఉన్నటువంటి వనరుల ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి కుట్రలను మనం ఎప్పటికప్పుడు ఛేదించకపోతే మన తెలంగాణ భవిష్యత్తు తరాలకు మన ఏది దక్కకుండా నిరంతరం వీళ్ళే ఆధిపత్యం చేసే విధంగా పునాదులు వేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఇంకా వివాదం చేసి ఇప్పుడు చిన్నగా వాళ్ళకు సంబంధించినటువంటి ఉన్మాద మీడియానే చిన్నగా హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం, హైదరాబాద్ 2వ రాజధాని అని లేపుతున్నారు. ఇదే ఈ ప్లాన్ అంతా. అందుకే ఈ ప్లాన్ అంతా ఉన్నటువంటి నువ్వు చెప్తున్నట్టున్నావు కదా, నువ్వు ప్రాంతీయవాదం ఇదంతా నీ పార్టీ ఏందండి? నీ పార్టీ మొత్తం ప్రాంతమే కదా. నువ్వు తెలుగు జాతిని ఎన్టీ రామారావు పెట్టిందే ప్రాంతం కదా, ప్రాంతీయ పార్టీ కదా. ప్రాంతీయ పార్టీ రెచ్చగొట్టి అన్ని ప్రాంతీయవాదం అనుకుంటే ఇదంతా చేసింది ఎవరు? నువ్వు జాతీయవాదం అనే మోడీ ముసుగులో గుజరాత్ వాళ్ళకు ఊడిగం చేసుకుంటూ తెలంగాణ ఉన్నటువంటి అస్తిత్వాన్ని, తెలుగు జాతి అస్తిత్వాన్ని కూడా సౌత్ ఇండియాలో మొత్తం ఒక్కొక్క ప్రాంతం ఒక అస్తిత్వంతో ఉందండి. తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, మనం కావచ్చు, ఉన్నటువంటి సౌత్ ఇండియా అస్తిత్వాన్ని, సౌత్ ఇండియాకు ఉన్నటువంటి అస్తిత్వాన్ని చెడగొట్టడంలో మొదటి పాత్ర చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్కే వర్తిస్తుంది ఎప్పటికైనా చరిత్రలో. ఎందుకంటే ఇక్కడ అందరు గట్టిగా పోరాడుతున్నారు. తమిళనాడులో కావచ్చు గట్టిగా పోరాడుతున్నారు, తెలంగాణలో కావచ్చు ప్రాంతీయ శక్తి అస్తిత్వం ఉన్న పార్టీలు పోరాడుతున్నటువంటివి ఉన్నాయి. అదేవిధంగా కేరళ పోరాడుతున్నటువంటి దాన్ని మీరు బ్రేక్ చేసి ఒక గుజరాత్ వాళ్ళకు లొంగిపోయి గుజరాత్ కోసము మీరు మొత్తం ఈ రకమైనటువంటి ఒక సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి అస్తిత్వాన్నే కాలరాసే విధంగా వ్యవహరించి రాజకీయంగా వాళ్ళకి ఆశ్రయం కల్పించి లేనటువంటి దానికి ఇక్కడ కూడా హైదరాబాద్ తెలంగాణలో కూడా వాళ్లకు గుజరాత్ వాళ్ళకు పూర్తి ఎంట్రీ ఇవ్వటానికి అమ్ముడు పోయి మొత్తం ఎంట్రీ ఇవ్వడానికి మీరు కుట్రలు చేస్తున్నారు. ఇది మనం తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.